ఇదేంటి కంప్యూటర్ చూపిస్తూ కీబోర్డ్ చూపిస్తూ ఉపయోగం చెప్తుంది అనుకుంటున్నారా? యా, దిస్ ఈజ్ అవర్ కంప్యూటర్ క్లాస్ రూమ్ డే 1. I introduce కంప్యూటర్ క్లాస్ డే 1. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎదురుగా ఉండదు మౌంటర్, దాని పైన చిన్న ఆరో మార్క్ లాగా కనిపిస్తుంది చూసారు, దీని కర్సర్ పాయింటర్ అని ఏదైనా పిలుస్తారు. దీన్ని డిస్ప్లే ఆర్ మానిటర్ ఆర్ కంప్యూటర్ అని కూడా పిలుస్తాం. ఇది వచ్చేసి కీబోర్డ్. ఏంటిది? కీబోర్డ్. ఇది కీబోర్డ్, ఇది మానిటర్, ఇది కర్సర్, ఇది మౌస్. మౌస్లో కూడా బటన్స్ ఉంటాయండి. ఇది లెఫ్ట్ బటన్, ఇది రైట్ బటన్, ఇది స్క్రాల్ బార్ అంటే పైకి కిందికి మూవ్ చేసుకోవడం. ఇది మౌస్ ప్యాడ్. నెక్స్ట్ సిపియు. ఇది సిపియు అండి. సిపియు, ఈ సిపియు ఇది మానిటర్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ డే 1లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే కీబోర్డ్ నేర్చుకోబోతున్నాం. ఈ కీబోర్డ్ అంటే ఇందులో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళి వెళ్తూ ఉంటాం. సో ఆ ఫంక్షన్స్కి వెళ్ళినట్టే ఇక్కడ కూడా ఫంక్షన్ కీస్ ఉంటాయి అన్నమాట. F1 నుంచి F12 దాకా ఉంటాయి. వీటి ఫంక్షన్ కీస్ అని అంటారు. సో వీటిలో న్యూమరికల్ ప్యాడ్ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది కదా ప్యాడ్, న్యూమరికల్ ప్యాడ్. తర్వాత ఆల్ఫాబెటికల్ లెటర్స్, తర్వాత న్యూమరికల్ కీస్ ఉంటాయి. ఇక్కడ ఏమైతే న్యూమరికల్ కీస్ అంటాం, అదేనండి నెంబర్స్. మీకు ఐడియా ఉంటుంది కదా 1 2 3 4 5 6 7 8 9 10 ఉండాలన్నమాట. వీటిని న్యూమరికల్ కీస్ అంటాం. కీస్ అంటే పక్కన ఉంటాయి. ప్యాడ్ ఉన్నామనుకోండి, ఇలా ప్యాడ్ షేప్లో ఉంటుంది కాబట్టి వీటిని న్యూమరికల్ ప్యాడ్ అంటాం. 4 యారోస్ ఉంటాయండి. 4 డైరెక్షన్స్కి యూజ్ చేస్తారు. అప్, డౌన్, రైట్ అండ్ లెఫ్ట్. వీటిని కీస్ అంటారు. డౌన్ యారో, అప్ యారో, లెఫ్ట్ కీస్ అని అంటారు. కొన్ని షార్ట్ కట్ కీస్ అన్నమాట. కొన్నిసార్లు మౌస్తో పని లేకుండా మనం అప్పుడప్పుడు కేవలం కీబోర్డ్ ద్వారానే వర్క్ చేసుకుంటూ ఉంటాం. లైక్ సాఫ్ట్వేర్స్ బీటెక్ చేసేవాళ్ళు, ఫోటోషాప్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మౌస్ కన్నా ఎక్కువ కీబోర్డ్లోనే వాడుతుంటారు. అప్పుడు కొన్ని వాటిని షార్ట్ కట్ కీస్ అనమాట, టకటకటకట పని చేయడానికి వాడతాం. ఇది స్మాల్ ఇంట్రడక్షన్ అండి, కేవలం కీబోర్డ్ గురించి చెప్పాను. స్మాల్ ఇంట్రడక్షన్ ఇంకా ఉంది. వీటిలో టైపింగ్ ఎలా చేసుకోవాలి, లెటర్స్ అండ్ నెంబర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంతే కీబోర్డ్ గురించి.